అందరికీ శరణార్థులు. నా పేరు సాత్విక నన్నబోయిన. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్లో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిజానికైతే కవి అన్నారు కానీ కాదు, జస్ట్ విద్యార్థిని ఇప్పుడు వరకు. అయితే మనందరం ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ కూర్చున్నామంటే ఏదో ఒక దశలో ఏదో ఒక విధంగా చదవొద్దు, రాయొద్దు, మాట్లాడొద్దు అనే లైన్స్ని దాటి చదువుతాం, మాట్లాడతాం, ప్రశ్నిస్తాం అనే కాన్సెప్ట్స్ని అలవర్చుకున్న వాళ్ళం మనం. ఈ పుస్తకాన్ని గురించి విశ్లేషించి మాట్లాడే అంత వయసు జ్ఞానం నాకు లేదనే నేను నమ్ముతాను. అయినప్పటికీ ఈ పుస్తకం గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, నేను ఎదిగే క్రమంలో అంటే ఇప్పుడు నా క్యావోస్ని చిత్రీకరించింది. అంటే నా గందరగోళాన్ని ఇది ఒక పద్యం రూపంలో, ఒక పోయం రూపంలో ఇది చెప్పగలిగింది. ఇది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల యు గ్రో కాన్షియస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే యూ బికమ్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్. అకార్డింగ్ టు హెగెల్, యూ బికమ్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్, సమ్వన్ హూ కెన్ చేంజ్ ద హిస్టరీ. దానికి కాన్షియస్నెస్ అవసరం అనేది ఇద్దరు మార్క్స్ మరియు హెగెల్ అన్నారు. నేను హిస్టరీ స్టూడెంట్ని మరియు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని. ఏన్షియంట్ మెడివల్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఒకటే క్వశ్చన్ ఊరికే అడిగేదాన్ని నాకు నేను. కేవలం రాజుల గురించి, రాజులు చేసిన అలయన్స్ గురించి, వాళ్ళ రాజ్యకాంక్ష గురించి, వాళ్ళలో వాళ్ళు పెట్టుకున్న పుల్లల గురించే ఎందుకు మనం ఎక్కువ చదువుతాం, అసలు వాళ్ళు జనాలకు చేసిన ద్రోహం గురించి ఎందుకు చదువుతలేము అని. దీనికి 2 ప్రాబబుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, అసలు ధిక్కరించే రాయలేదు కావచ్చు వాళ్ళు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ అన్ప్రాబబుల్ హైపోథెటికల్ స్టాన్స్. ఇది అవ్వుండకపోవచ్చు, ఎందుకంటే ప్రతి సొసైటీలో ధిక్కరించే కొందరు మనుషులు ఉంటారు. ఇంకొక ప్రాబబుల్ రీజన్ ఏంటంటే, ధిక్కరిస్తే నీ ఊపిరిని లాగేసి నిన్ను చంపేస్తారు. మనం కాలం పోయే కొద్దీ మనం రూలర్స్ కంటే ఎవరైతే రూల్ చేయబడుతున్నారో వాళ్ళకంటే ప్రజల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావడం వల్ల డెమోక్రసీని మనం అందరం అలవర్చుకున్నాం. ఇప్పుడు లిబర్టీకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినాం. కానీ పుస్తకంలో రాసినట్టు గుజరాత్లోని ముస్లింల మీద మాట్లాడొద్దు, యమునా నది కాలుష్యం మీద మాట్లాడొద్దు, బాబ్రీ మసీదు కూల్చివేత గురించి మాట్లాడొద్దు, యుగ పురుషుని పేరు మీద జరుగుతున్న రక్తపాతం గురించి మాట్లాడొద్దు, రైతు కన్నీటి గురించి మాట్లాడొద్దు, కళ్ళ ముందే కనబడే విచిత్రాల గురించి మాట్లాడొద్దు, అత్యాచారాల గురించి స్పందించొద్దు, ముఖ్యమంత్రి మినిస్టర్లు ఆడదే అత్యాచారాలను ప్రేరేపిస్తుందన్నా స్పందించొద్దు, బుల్డోజర్లపై స్పందించొద్దు, రక్తపు ముద్దలవుతున్న దమ్ములను చూసి స్పందించొద్దు. మాట్లాడితే చట్టాలను కూడా మార్ఫ్ చేసి మన మీద పడి చంపేస్తారు. ఇప్పుడు ఐరనీ ఏంటంటే, మనం వెనకాలకు పోతున్నాం, వాళ్ళ సిద్ధాంతం కూడా వెనకాలకే పోవాలని. బ్యాక్ టు ద వేదాస్. ఒక పుస్తకంలో ఒక లైన్ ఉంటుంది, వీళ్ళు బ్లాస్టింగ్ ఫర్నెన్స్లో కరిగిపోయే సీతాకోక చిలుకలు అని. ఇది వినగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. రీసెంట్గా యాపిల్ కంపెనీ యొక్క బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫాక్స్కాన్ అనే సంస్థ ఇండియాలో బిల్డ్ చేసి అది స్టార్ట్ చేసిండ్రు. ఇంకా జీడిపి ఫ్లెక్సర్లు అందరూ అమ్మో మన ఇండియా చాలా గ్రేట్, అట్లాంటి అమెరికా అనే కంపెనీయే మన దగ్గరకు వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అని గొప్పలు చెప్పుకోవడానికి పోయినరు. కానీ వాళ్ళు మన దేశాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, మన గొప్పనైన నాన్ ఫంక్షనల్ లేబర్ లాస్ వల్ల. మన దేశాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇట్లాంటి, నిజానికి వాళ్ళు మన ముందు కాళ్ళొంచి మనకు సలాం కొడతలేరు. మన పాలకులు, మన గవర్నమెంట్లు, మన స్టేట్ వాళ్ళకి కాళ్ళొంచి సలాం కొట్టి మన ప్రతి ఫండమెంటల్ రైట్ని మొత్తం కట్టేలు చేసి వాళ్ళ ముందు ఉంచుతున్నారు. సో ఇప్పుడు మనం ఆలోచించాలి, ఏ కంపెనీ అయినా మన
ఇండియాకొచ్చి పెద్ద ఈ స్టాక్ మార్కెట్లు పైకి పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి, మొన్న అంబానీ పెళ్ళయింది, అదంతా దేశానికే ఒక మకుటంలాగా చూపిస్తున్నారు. కానీ ఎవరు మాత్రం ఈ నాన్ ఫంక్షనల్ లేబర్ లాస్ గురించి మాట్లాడలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక లైన్ ఈ పుస్తకం నుంచి, వాళ్ళు దేశ ప్రేమికులు ఏ శిక్ష పడకుండా సొంత ప్రజలనే చంపగలరు అని రాసిండ్రు. ఈ లైన్ చదవగానే సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు ఎట్లాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఆన్ అ ఫ్లిప్ సైడ్ మన అంతర్భాగంలో, భారత అంతర్భాగంలో సంఘ్ పరివార్ సంస్థలు ఎంత ఘోరంగా దేశభక్తి పేరు మీద అఘాయిత్యాలు చేస్తున్నాయో అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుకుంటూ వస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ హెవీ. నేను నిజానికి ఇవాళ పొద్దున 6 వరకు ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నా. నాకు ఒక 2 వీక్స్ బ్యాక్ ఇచ్చినప్పటికీ ఇట్ రియలీ ఫెల్ట్ హెవీ టు రీడ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం అందరం, నేను పుట్టింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో. నాకు అప్పుడు ఏం తెలియకపోయినా సరే ఉరికినాం, పోయినాం, జై తెలంగాణ అన్నాం. అట్లాంటి తెలంగాణలో ఇప్పుడు జై శ్రీరామ్ అంటారు. ఏం చేయాలనో అర్థం కాని ఒక దుస్థితి. అంటే we are sensitive people, so itself we are here. సెన్సిటివ్నెస్ అనేది మనుషులలో కోల్పోతున్నారని ఇప్పుడు చెప్పిండ్రు కదా. ఆ సెన్సిటివ్నెస్ అనేది ఎక్కడ పోయింది మనుషులకి? అసలు తెలంగాణకు ఉన్న చరిత్ర ఏంటిది? ఆ చరిత్ర మధ్యలో ఈ యుగ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఇట్లాంటి తోవలనే మేము కూడా రాయాలి, మేము కూడా రాస్తున్నాం. అంటే కవులు అవి ఇవి పెద్ద పదాలు మేము చిన్నోళ్ళం ఇంకా. కానీ మేము రాసేదేంటిదో కూడా తెలీదు, టు బి ఆనెస్ట్. రాస్తూ ఉంటాం, మమ్మల్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే వేదన, ఇది పెద్ద పదాలే నాకు అర్థమవుతున్నాయి. ఇంత చిన్నపిల్లకి ఏం వేదన ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చిన పరిస్థితులు అట్లాంటివి, నేను వచ్చిన ప్రాంతం వరంగల్ అట్లాంటిది. కాబట్టి ఇక్కడున్న అందరం ఏదో ఒక విధంగా ధిక్కరించాలి. ఏదో ఒక విధంగా రాస్తూనో మాట్లాడుతూనో ఏదో ఒకటి మీకు తోచిన విధంగా ధిక్కరిస్తేనే. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని కదా, ఎక్కువ థియరీయే చెప్తుంటా, ఫిలాసఫీయే చెప్తుంటా. ఏ సొసైటీలోనైనా ఎగ్జిస్టింగ్ థీసిస్ ఉంటుంది, అంటే ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. దానికి ఖచ్చితంగా యాంటీ థీసిస్ రాయాలి మనం. యాంటీ థీసిస్ రాసినప్పుడే ట్రూత్ ఎక్స్ప్రెస్ చేయాలి. ట్రూత్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఒక స్పేస్ మీడియం కావాలి. ఆ స్పేస్ మీడియం కోసమే ఇప్పుడు కొట్లాడుతున్నాం కదా. అసలు ఇప్పుడు విమెన్ రైట్స్ అని కొట్లాడుతున్నాం. ఏది విమెన్ రైట్స్? ఇది ఫండమెంటల్ రైట్. నువ్వు సేఫ్టీగా ఉండాలి, నీకు సెక్యూరిటీ ఉండాలి బయటికి పోతే. విమెనే కాదు, విమెన్కి పక్కకు పెడితే ఎల్జీబీటీక్యూ రైట్స్. ఇప్పుడు విమెన్ రైట్స్ కోసమే మనం ఇంత కోట్లాడుతున్నాం. మరి ట్రాన్స్ పీపుల్ ఇప్పుడు ఎంతగానం అణచివేయబడుతున్నారు ఈ సొసైటీలో. వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి ముఖం వస్తలేదు, ఎవరు ఏమంటారు. మొన్న ఒక ఆయన ఆన్లైన్ బులింగ్కి తట్టుకోలేక చచ్చిపోయిండు. ఆయన 18 years కూడా లేరు. ఇట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఫండమెంటల్ రైట్స్ కర్టైల్ చేసే అసలు వాళ్ళకి ఎట్లా ధైర్యం, అది మనం ప్రశ్నించాలి. ఆ ధైర్యాన్ని, ఆ లిబర్టీని వాళ్ళ స్టేట్కి ఇచ్చేస్తున్నామంటే మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం అందరం ధిక్కరిద్దాం, మనం అందరం రాద్దాం, మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఈ సమూహం ఎప్పుడూ ఉండాలి. మేము యంగ్ పోయట్స్ అని ఒక సమూహంగా మారి మాలాగే థింక్ చేసే వాళ్ళ ఒక గ్రూప్గా మారి మేము చెప్పగలుగుతున్నాం ఒక విషయం. ఈ సమూహాలన్నీ డిస్ట్రాయ్ చేయడానికే ఇప్పుడు స్టేట్ ఆలోచిస్తుంది, దానికి అనుగుణంగా స్టెప్స్ కూడా తీసుకుంటుంది. సో ఈ సమూహంలోనే మనం ఉండాలి. సమూహాన్ని ఇన్స్పైర్ చేసే మౌమిత ఆలం లాంటి వ్యక్తులు, మరి ఉదయమిత్ర. ట్రాన్స్లేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మేము చదవగలుగుతాం, వేరే లాంగ్వేజెస్ అంటే
అది కూడా యువత మీద బాధ్యత. ఇప్పుడు మల్టీలింగ్వల్గా మారాలి. మల్టీలింగ్వల్గా మారి వివిధ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసే పనులు అలాగే చదువుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ముందు తరాల వాళ్ళు పోరాటాలలో పోయి చదువుకోలేదనే బాధన బాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చదువుకోకపోతే నడవదు. నువ్వు మాట్లాడాలంటే నీకు సబ్జెక్ట్ కావాలి ఆబ్వియస్లీ. సో అందరం చదువుకుందాం, చదువుకుంటూనే ప్రశ్నిద్దాం. ఇట్లాంటి పుస్తకాలను చదువుదాం. చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పుస్తకాలను చదివి మనం ముందుకు సాగుదాం. ధన్యవాదాలు.